నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 31. తులసి కోపంగా షాన్ చేతిలో నుండి ప్లేట్ తీసుకొని, నాకేమైనా భయం అనుకుంటున్నావా? చూడు, నేను వీటికి ఎలా భోజనం పెడతానో అంటూ అడుగు ముందుకు వేసి అతను పెంచుకుంటున్న ఆ 3 కుక్కలను చూసింది. అవి వాటి పొడుగాటి నాలుకలను బయటికి తీసి తులసి చేతిలో ఉన్న మాంసం ముక్కలను చూస్తూ ఉన్నాయి. తులసి వాటికి భోజనం పెడుతూ గట్టిగా ఆ అని అరిచింది. పక్కనే ఉన్న షాన్ అవి తులసిని ఏమైనా చేశాయా అని భయపడుతూ, ఏయ్, ఏమైందే, నీ చేతిని కొరికేశాయా అవి అని కంగారుగా అడిగాడు. ఏమైంది తులసి, చెప్పు అని ఆమె 2 చేతులను పట్టుకొని చూస్తూ అడిగాడు. తులసి అతని కంగారును చూసి నవ్వుకుంటూ, అబ్బో, అబ్బాయి గారు ఇప్పటిదాకా నాపై కోపంగా ఉన్నారు అంటే నాకు ఏమైనా జరిగితే తప్ప మీ ప్రేమ బయటికి రాదా అని తులసి అనగానే, ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నీకేమైనా జరిగేదాకా నేను చూస్తూ ఊరుకుంటానా అని అతను అనగానే తులసి సంతోషిస్తూ, నాకు ఏమీ కాలేదు, నీకు ఇవంటే ఇష్టం కదా, ఈ కుక్కలతో కూడా నేను స్నేహం చేసుకున్నాను, ఇప్పుడు నాకు వీటిని చూస్తే భయం వేయదు అని తులసి అనగానే అతను షాకింగ్గా చూస్తూ, అంటే నీకు ఇప్పుడు కుక్కలు అంటే భయం పోయిందా అని అడిగాడు. పోలేదు, అవి మురిగితే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది, కానీ ఇవి అంటే నీకు ఇష్టం కదా, నీ ఇష్టాన్ని నేను కూడా ఇష్టపడాలి కదా, అందుకే వీటితో రోజు కాస్త సమయం గడిపి నా ఫ్రెండ్స్లా చేసుకున్నాను అని తులసి నవ్వుతూ అనగానే, అవును, నాకు ఇష్టమైన అన్నీ నువ్వు ఇష్టపడాలి, మరి మా అమ్మని ఎందుకు అని నువ్వు గౌరవించడం లేదు అని అతను అనగానే తులసికి ఏం చెప్పాలో అర్థం కాక, నీకు కొన్ని చెబితే అర్థం కావు, త్వరలోనే నిజమేమిటో నీ ముందుకు నేను తెస్తాను అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. నిజం అనేది ఏమీ లేదు తులసి, మీ నాన్న మా నాన్నని చంపేశాడు, అయినా కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ అన్నీ మర్చిపోయి నిన్ను ఏంటి కోడలిలా చూస్తుంది, నువ్వే మా అమ్మని అర్థం చేసుకోలేకపోతున్నావు అని షాన్ బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళడానికి కార్ స్టార్ట్ చేశాడు. తులసి లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి, నన్ను వదిలేసి వెళ్దామనుకుంటున్నావా? నన్ను కాలేజీలో రోజు నువ్వే కదా డ్రాప్ చేస్తావు, మర్చిపోయావా అని తులసి అడగగానే ఆమె వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి, నాపైనే అరుస్తున్నావు? నేను నీకు డ్రైవర్లా కనిపిస్తున్నానా నిన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళడానికి? అయినా నువ్వే కదా నా కారు ఎక్కడం ఇష్టం లేదు అని 2 రోజుల నుండి నీ స్కూటీ పైనే వెళ్ళావు, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళు, నీకు నా సహాయం తీసుకోవడం ఇష్టం ఉండదు కదా అని అతను అనగానే తులసి పళ్ళు అన్నీ బయట పెట్టి తలగొక్కుంటూ ఏహి అని నవ్వుతూ, అంటే అప్పుడు నేను కొంచెం నీ మీద అలిగాను, అందుకే నీ కార్ ఎక్కలేదు, ఇప్పుడు అలకపోయిందిలే అని తులసి అనగానే, నీ మూడ్ ఎలా ఉంటే అలా మారిపోతావు, నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అని అతను అనగానే, ఓయ్, ఏంటి,
ఊరుకుంటుండే బాగా ఎక్కువ చేస్తున్నావు. తెల్లగా బాగా పొడవుగా ఉన్నావని బిల్డప్ ఇస్తున్నావు కదా. అయినా డైవర్స్ పేపర్స్ మన బెడ్రూమ్లో పెడితే నేను ఏమనుకోవాలి? నీ పాటికి నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నోరు మూసుకొని నన్ను మా కాలేజ్లో వదిలేసేయి. అలాగే సాయంత్రం వచ్చేటప్పుడు నన్ను తీసుకొని రావాలి. ఇది నా ఆర్డర్ అని తులసి అనగానే షాన్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ అయిపోయింది. ఈ తులసికి నిజంగానే రాత్రి నేను చెంప మీద కొడితే మెదడులో నరాలు చితికిపోయినట్టున్నాయి. ఇది ఇక డాక్టర్ చదివి తనకు తానే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అతను మనసులోనే అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తులసి మాత్రం అతన్నే చూస్తూ మనసులో ఏవేవో కలలు కంటూ ఉంది. అంతలోనే కాలేజ్ రావడంతో కార్ ఆపేసి దిగు అని కళ్ళతోనే చెప్పాడు. అబ్బా, ఏంటి తొందరగా తీసుకువచ్చావు? అయినా అంత స్పీడ్గా రావాలని నీకు ఎవరు చెప్పారు? సరే, బాయ్ అని అతనికి చెప్పేసి డోర్ గట్టిగా వేసి అడుగు ముందుకు వేసింది. అబ్బా, రాక్షసి అని షాన్ అనుకుంటూ ఆమె వైపు చూశాడు. తులసి కనిపించకపోవడంతో ఏంటి ఇది అప్పుడే మాయమైపోయింది అని అనుకుంటూ ఉండగానే అటుపక్క నుండి వచ్చి కారద్దాన్ని చేతితో కొట్టింది. ఎవరు అని అటువైపు తిరగగా తులసి నవ్వుకుంటూ ఏంటి నా గురించే చూస్తున్నావా? అయినా నేను నిన్ను చూడాలని ఇటువైపు వస్తే అటువైపు ఎలా కనిపిస్తాను అని తులసి నవ్వుతూ అన్నది. అదేమీ కాదు, నేను నిన్ను చూడడం లేదు అని అతను అనగానే ఓహో అవునా, అయితే మీరు కార్ దిగండి. ఇక్కడ ఉన్న అమ్మాయిలకి మీరంటే పిచ్చి. వాళ్ళలో ఎవరిని చూస్తున్నారో బయటికి వచ్చి చెప్పండి అంటూ తులసి డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా ఏయ్, ఏం చేస్తున్నావు? ముందు నువ్వు నీ క్లాస్ రూమ్కి వెళ్ళు అని అతను బెదిరించడంతో తులసి అతని కళ్ళలోకే చూస్తూ బావా, నాకు తెలుసు నువ్వు నన్ను తప్ప ఇంకెవరినీ చూడవని. ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాను. కానీ సాయంత్రం త్వరగా వచ్చేసేయి. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బావా అని తులసి ముద్దుగా బావా అని పిలుస్తూ ఉంటే అతనికి మనసంతా పులకరించినట్టుగా అనిపించింది. అతను ఎక్కడ ఉన్నాడో కూడా మర్చిపోయి ఆమె వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. అంతలో అతనికి ఫోన్ రావడంతో ఆమె మైకం నుండి తేరుకొని ఫోన్ మాట్లాడేసి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి అతని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తులసి టైం చూసుకుంటూ అయ్యయ్యో, అన్నయ్య వచ్చేసి ఉంటాడు. క్యాంటీన్లో ఎదురు చూడమని చెప్పాను, లేట్ అయ్యింది అని అనుకుంటూ పరుగు పరుగున క్యాంటీన్ వైపు వెళ్ళింది. వరుణ్, కీర్తి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తూ కనిపించడంతో అమ్మయ్య, ఇది అన్నయ్యకి బో తెప్పించకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉందన్నమాట అని అనుకుంటూనే నవ్వుతూ వాళ్ళ వద్దకు వెళ్ళి కూర్చుంది. తులసి వచ్చింది అన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కాసేపు వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూసి ఏమైంది వీళ్ళిద్దరూ నేను వచ్చిన సంగతి కూడా పట్టించుకోవడం లేదు అని అనుకొని ఇద్దరిని ఒకేసారి పిలిచి అరిచింది. కీర్తి, వరుణ్ ఇద్దరూ కాస్త ఉలిక్కిపడి
తులసి వైపు చూశారు. ఏంటే అలా అరిచావు? అయినా ఎప్పుడు వచ్చావు అని కీర్తి అడగడంతో, హా, మీ ఇద్దరు ఇడ్లీకి బదులు చట్నీ నాకుతూ ఉన్నప్పుడే వచ్చాను అని తులసి అనగానే వాళ్ళిద్దరూ వాళ్ళ ముందున్న ప్లేట్స్ని చూసి నవ్వుకున్నారు. తులసి వాళ్ళని సీరియస్గా చూడడంతో ఇద్దరూ నవ్వడం ఆపేశారు. తులసి, చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని వరుణ్ అడగగానే రాత్రి జరిగింది మొత్తం చెప్పింది. కీర్తి నోరెళ్ళ పెట్టి, వామ్మో, ఏంటి తులసి, నిజంగానే నిన్ను మీ ఆయన కొట్టాడా అని చిత్రంగా అడిగింది. అదే కదానే నా బాధ కూడా, వాళ్ళ అమ్మ గురించి నన్ను కొట్టాడు అని తులసి అనగానే కీర్తి వరుణ్ వైపు చూస్తూ, అంటే రేపు పెళ్ళయ్యాక కూడా నన్ను కొడతారా అని అడగడంతో వరుణ్ తడబడుతూ, అయ్యో, అలా అడుగుతారేంటండి, మీరేమైనా తప్పు చేస్తే మందలిస్తారు కానీ ఎందుకు చేసుకుంటారు అని అతను అనగానే తులసికి వాళ్ళు మాట్లాడుకునేది అర్థం కాక, ఏయ్, ఏం వాగుతున్నావే, ఇప్పుడు నీ పెళ్ళి ఫిక్స్ కాలేదు కదా, ఇప్పటి నుండి ఎందుకు భయపడుతున్నావు? ముందు నా సమస్యకు పరిష్కారం ఆలోచించండి. అన్నయ్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ జుబేదా గురించి నాజిమా పెళ్ళి కంటే ముందే నా భర్తకు తెలిసేలా చెయ్యాలి అని తులసి అనడంతో వరుణ్ నవ్వుకుంటూ, తప్పకుండా నీ భర్తకు తెలిసేలా చేద్దాంలే, ఆమె గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను అని అతను అనగానే కీర్తి భయపడుతూ, అంటే వరుణ్ గారు, వాళ్ళు రౌడీలు కదా, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కీర్తి అనగానే తులసి వాళ్ళిద్దరినీ గమనిస్తూ, వీళ్ళ మధ్య నాకు తెలియంది ఏదో జరుగుతుంది అని మనసులోనే అనుకుంది. తులసితో కొద్దిసేపు మాట్లాడి వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే కీర్తి, తులసి ఇద్దరు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారు. లంచ్ టైం కావడంతో తులసి షాన్కి ఫోన్ చేసి బావా అని ముద్దుగా మాట్లాడుతూ, నీకు ఇష్టమైన లంచ్ నీకు తెలియకుండానే నీ బ్యాగ్లో పెట్టాను, నోరు మూసుకొని బాక్స్ మొత్తం తినేయండి అని తులసి అనగానే, నాకేమీ వద్దు, అయినా నువ్వు చేసింది తినను అని పొద్దున్నే చెప్పాను కదా, అది పొద్దున సంగతి, ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది, నేను చెప్పినట్టు మీరు తినకపోతే మీ నాన్నమ్మకు ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది అని తులసి బెదిరించడంతో, రాక్షసి, నువ్వెక్కడ దొరికావే, నన్ను ప్రశాంతంగా ఆఫీస్లో కూడా ఉండనివ్వడం లేదు అని అతను అనగానే తులసి నవ్వుకుంటూ, బావా, నేను దొరకలేదు, నువ్వే పెళ్లి మండపంలో అందరి ముందు తాళి కట్టి నీ దాన్ని చేసుకున్నావు అని తులసి ఏదేదో వాగుతూ ఉండగానే అతను కూడా ఆమె చెప్పేది వింటూనే బాక్స్ ఓపెన్ చేసి మొత్తం తినేశాడు. తులసి, ఎంతసేపు మాట్లాడతావే, 40 నిమిషాలకు పైనే అవుతుంది, అందరూ క్లాస్కి వెళ్ళిపోయారు, మనం కూడా వెళదాం పదా అని కీర్తి అనగానే అతనికి బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టేసింది. షాన్ ఫోన్ వైపే చూస్తూ, మాటల్లో పెట్టి నన్ను బాక్స్ మొత్తం తినేలా చేశావు, నీ అల్లరి అంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని అతను తులసినే గుర్తు చేసుకుంటూ సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం కావడంతో తులసి కాలేజీలో షాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. తులసి, మీ ఇద్దరు గొడవ పడ్డారు అని చెబుతున్నావు, మరి అతన్ని ఎలా మారుస్తావే
అని కీర్తి అడగగానే తులసి నవ్వుతూ, అతన్ని మార్చడానికి ఏముంది, నేనంటే పిచ్చి ప్రేమ అతనికి, నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేడు, ఇంకా నేనేం మారుస్తాను అని తులసి అనగానే, ఒసే పిచ్చిమొద్దు, అతనికి వాళ్ళ అమ్మ అన్నా ఆమె మాట అన్నా ఎంత గౌరవిస్తాడో తెలుసు కదా. అలాంటి అమ్మని నువ్వు అవమానిస్తే నీతో ప్రేమగా ఎలా ఉంటాడే? ఆమె పెళ్లి నుండి వచ్చాక నిన్ను మీ పుట్టింటికి పంపించేయమని చెప్పినా అతను వాళ్ళ అమ్మ మాట కాదనలేడు అని కీర్తి అనగానే తులసి నోరెళ్ళబెట్టి, నువ్వు చెప్పేది కూడా నిజమేనే, వాళ్ళమ్మ చెబితే ఏమైనా చేస్తాడు అని భయపడుతూ అన్నది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని తులసి కీర్తిని అడగడంతో, ఏముందే, అతన్ని పూర్తిగా నీ వాడిని చేసుకోవడమే అని కీర్తి గొప్ప సలహా ఇవ్వడంతో తులసి చిరాకు పడుతూ, రాత్రి జరిగింది చెప్పాను కదా, మళ్ళీ అలాంటి సలహా ఇస్తావు అని తులసి అనగానే కీర్తి తెల్ల ముఖం పెట్టి, మరి ఏం చేస్తావే, నాకు కూడా ఏమీ తెలీదు అని ఆమె అనగానే తులసి నవ్వుతూ, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నా గురించి కంగారు పడకు అని తులసి కీర్తితో మాట్లాడుతూనే, నువ్వు ఈ మధ్య ఎందుకో నాకు తేడాగా కనిపిస్తున్నావు, ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా అని తులసి అడగగానే కీర్తి తడబడుతూ, అదేమీ లేదు అని తులసిని చూడకుండానే చెప్పింది. అంతలోనే హారన్ కొడుతూ షాన్ రావడంతో తులసి అతన్ని చూసి సంతోషిస్తూ కీర్తికి బాయ్ చెప్పేసి అతనితో వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే తులసి అతనికి కాఫీ పెట్టి ఇచ్చింది. షాన్ ఆమె వైపు చూసి నాకు వద్దు అని అంటూ ఉండగానే ఆమె కోపంగా చూస్తూ, నువ్వు ఇప్పుడు ఈ కాఫీ తాగకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో, ఏంటి పొద్దున్నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, మధ్యాహ్నం కూడా నానమ్మకి ఫోన్ చేస్తానని బెదిరించావు, ఫోన్ చేస్తావా, చేసుకో అని అతను అనగానే తులసి కాఫీ కప్పు పక్కన పెట్టేసి సోఫాలో కూర్చున్న అతని ఒళ్ళో కూర్చొని అతని కళ్ళలోకి చూస్తూ, ఏంటి బావా, నాపై నువ్వు కోపడుతున్నావు, నా మీద ప్రేమ తగ్గిందా అని అతనిని కవ్విస్తూ అతని గుండెలపై వేలితో ముక్కేస్తూ అతన్ని రెండు బుగ్గలపై ముద్దు పెట్టింది. తులసి, ఏం చేస్తున్నావు, నువ్వేనా అని అతను అంటూ ఉంటే అతని నోటిపై వేలు పెట్టి ఇష్ అంటూ ఆమె వేలుని తీసేసి అతని పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసింది.